అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చెప్పండి. కల్చర్ కూడా ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ కల్చర్ వచ్చేసి స్కూల్‌ని బిజినెస్‌గా మార్చేస్తున్నారు. ఒకప్పుడు స్కూల్స్ అంటే బిజినెస్ మ్యాన్ కాకుండా పాఠాలు, టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఇలాంటి వాళ్ళు స్కూల్స్‌ని బిల్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. మొత్తం బిజినెస్ పీపులే స్కూల్స్‌ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి అసలు ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, ఒక టీచర్ ఎలా ఉండాలని కూడా వాళ్ళకి తెలీదు. సో టీచర్స్ ఈ స్టూడెంట్స్‌తో ఎలాంటి బాండ్ పెట్టుకుంటే బెటర్, ఎలాంటి రిలేషన్‌షిప్ పెట్టుకోవాలి అండ్ ఫీమేల్ టీచర్స్ కావచ్చు, మేల్ టీచర్స్ కావచ్చు, ఆపోజిట్ జెండర్‌తో ఎలా ట్రీట్ చేయాలి అనేది ఏమైనా ఈ రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా ఉంటే బావుంటిద్ది అని. అంటే ప్రతి పర్సన్‌కి బేస్ అనేది ఎడ్యుకేషన్ అండి. ఇన్ డెప్త్‌గా వెళ్తే ఒక పర్సన్ ఇన్‌హ్యూమన్ నుంచి హ్యూమన్‌గా డెవలప్ అయ్యడానికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది మనం చిన్నప్పుడు పేరెంట్స్ ద్వారా నేర్చుకునేది ఒకటవుతుంది. తర్వాత స్కూల్‌లో నేర్చుకుంటున్నాడు. సో, స్కూల్‌లో టీచర్ ఎలా ఉండాలి అనేది ఏంటంటే టీచర్ గాని లేకపోతే ఒక విద్యా సంస్థ గాని వాళ్ళ యొక్క మోటోని ఏంటి? వాట్ ఈస్ ద మోటో ఆఫ్ చూసింగ్ దట్ కెరియర్. అంటే నేను ఒక స్కూల్‌లో స్టార్ట్ చేస్తే నేను సమాజానికి ఉపయోగపడతానని స్టార్ట్ చేస్తున్నామా? దీని ద్వారా నాకు ఇంత ప్రాఫిట్ వస్తదని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామా? అనేది ఒక పాయింట్ అయితే, టీచర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జాబ్. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. టీచర్ అనేది టీచింగ్ అనేది ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ ఫీల్ లైక్ దిస్ జాబ్ ఈస్ ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో పదాలు మాట్లాడుతూ ఉంటాను. అంటే టీచర్ అనేది ఒక హి ఈస్ ద మెంటర్ ఆఫ్ వన్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక మడ్ గాని, లేకపోతే ఒక ఐరన్ చిన్న స్టోన్‌ని తీసుకొని హి కెన్ మెల్ట్ ఎనీ ఫార్మాట్. ఒక చిన్న ఐరన్ ముక్కుందనుకోండి, దాన్ని బెండ్ చేసి ఒక కుకింగ్ కింద తయారు చేస్తే దాని వాల్యూ మారిపోతుంది. దాన్ని ఐడల్ కింద మార్చితే దాని వాల్యూ మారిపోద్ది. దాన్ని ఇంకేదైనా ఇంకొక షేప్ తీసుకొస్తే దాని వాల్యూ మారిపోద్ది. సో, ఆబ్జెక్టివ్ బేస్ అనేది సేమే. దాని ఫార్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే తయారు చేస్తున్నారో, తయారు చేసేది ఎవరు? టీచర్. అందుకే అంటుంటాను. అంటే ఒక డాక్టర్ మిస్టేక్ చేస్తే ఒక పేషెంటే చనిపోతాడు. కానీ ఒక టీచర్ మిస్టేక్ చేస్తే ఒక జనరేషన్ చచ్చిపోతుందని జెప్పేసి. ఎందుకంటే టీచర్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద సొసైటీ. ఆ టీచింగ్‌లోకొచ్చేవాళ్ళు ఆ టీచర్ కెరియర్‌ని వాళ్ళ ప్రైమరీ నీడ్ అంటే ఒక జాబ్ అనే అవసరం కోసం తీసుకుంటున్నారా? లేకపోతే ఒక ప్యాషన్ నాకు చెప్పాలి, పిల్లలకి సర్వీస్ చేయాలి. దాంతో పాటుకేంటంటే దే విల్ గెట్ నాలెడ్జ్. అట్ ద సేమ్ టైమ్ దే విల్ గెట్ మనీ ఆల్సో. రెస్పెక్ట్ ఉంటుంది, మనీ ఉంటుంది. 2 ఉంటాయి. అలా కాకుండా నేనేదో ఖాళీగా ఉన్నాను. పూర్వకాలంలో సామెత ఉండేది కదా! ఖాళీగా ఉండి బడిపంతులయ్యారని చెప్పేసి ఏ జాబ్ లేక బడిపంతులు అలాగా అవుతున్నారా? లేకపోతే దీన్ని నా కెరియర్ కింద అనుకుని నేను సమాజానికి నేను ఐయామ్ గోయింగ్ టు బిల్డ్ సొసైటీ. లేతే నేను ఒక 10 మంది విద్యార్థులను తయారు చేస్తున్నాను. 10 మందికి నాలెడ్జ్‌ని మనం ఇచ్చే నాలెడ్జ్ ఇస్తున్నామా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా? ఆ నాలెడ్జ్ సమాజానికి హార్మ్ చేస్తుందా? లేకపోతే మంచి చేస్తుందా? అనేది కూడా ఇంపార్టెంట్. అలాంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు టీచింగ్ ఫీల్డ్‌లో గాని, అలాంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్‌ని స్టార్ట్ చేయగలిగితే గనక, సమాజంలో హైయెస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఎవరైనా సరే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దే ఎంటర్ ఇంటూ ద సొసైటీ. సొసైటీలోకి ఎలాంటి మనుషులొస్తున్నారు? అదెక్కడొస్తుంది? త్రూ ఎడ్యుకేషన్‌లోంచే వస్తది. క్రూషియల్ రోల్ ఈజ్ స్కూలింగ్. సో పేరెంట్స్ అయినా, యెస్. టీచర్స్ అయినా నెక్స్ట్ పేరెంటింగ్ అండ్ జనరేషన్ స్కూలింగ్. పేరెంటింగ్ అండ్ స్కూలింగ్ కరెక్ట్. అంటే ఆ పైప్‌లైన్‌లోంచి ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఆ హ్యూమన్ ఆహ్, ఫార్మేషన్ తయారవుతున్నప్పుడు డెవలప్‌మెంట్ ప్రాసెస్ పేరెంటింగ్ అనేది అక్కడి నుంచి ఎడ్యుకేషన్‌లోకొచ్చి హి విల్ ఎంటర్ ఇంటూ ద సొసైటీ. సో, ఆ సొసైటీలోకి బయటకొచ్చే వ్యక్తి ఒక ఇన్‌హ్యూమన్‌గా ఎందుకవుతున్నాడు? మర్డర్‌లు చూస్తున్నాం, మానభంగాలు చూస్తున్నాం. ఈ మధ్య మార్నింగ్ పేపర్‌లో చూసాను. 19 ఇయర్స్ పిల్లలు అబ్బాయి కూడా మర్డర్స్ సైబర్ చేస్తున్నారు స్కామ్ సార్ చేసి ఈ మధ్య. అది చిన్న పిల్లలు కూడా మర్డర్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ మేనేజ్‌మెంట్. ఆవేశం ఎందుకొస్తుంది? ఒకటి ఎక్స్‌పోజర్ ఇప్పుడు సమాజంలోకి వాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నాడు సొసైటీ నుంచి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్ మైట్ బి యూజ్‌ఫుల్ టు ద సొసైటీ. డెఫినెట్‌లీ. అయితే ఈ ఎమోషనల్ కోషంట్ సమాజానికి వాళ్ళలో బిల్డ్ చెప్పండి. చెయ్యాలి అన్నప్పుడు స్కూల్స్ క్యాంపెయినింగ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ మీలాంటి చైల్డ్ సైకాలజిస్ట్‌లో పెడితే ఎంత బావుంటది? అండ్ ఎవ్రీ ఇయర్ ఆ ప్రోగ్రామ్స్ రెన్యువల్ చేసుకొని అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు చెప్పే మాటలు వింటే వాళ్ళు మానసికంగా ఎదగడం అనేది వెరీ ఇంపార్టెంట్ కదా సార్! సో అది మనం కరిక్యులంలో కానీ, సిలబస్‌లో కానీ ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటది? యాహ్! సో, ఒక యాన్యువల్ ప్లాన్స్ మనం డిజైన్ చేసి పిల్లలకి సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలనేది డెఫినిట్‌గా మీలాంటి పెద్ద పెద్ద సంస్థలతో గాని అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి
మన యొక్క మాట విలువ సమాజానికి ఎంత ఇదిగా వెళ్తే ఆటోమేటిక్‌గా మార్పనేదొస్తది. ఎందుకంటే ఈ రోజుల్లో లెర్నింగ్ అనేది పిల్లవాడు నేర్చుకుంటాడు. లెర్నింగ్ ఈ రోజుల్లో ఎక్కువ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ బుక్స్ దే ఆర్ లెర్నింగ్ త్రూ సొసైటీ. అది మీడియా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. ఆ లెర్నింగ్ అనేది పిల్లవాడికి గాని, పేరెంట్స్‌కి గాని పాజిటివ్‌గా ఎళ్ళిందనుకోండి, ట్రాన్స్‌ఫర్మేషన్ విల్ బి దేర్. విల్ డూ ఇట్ సార్ డెఫినెట్లీ. వీటి గురించి మరిన్ని విశేషాలు మరిన్ని ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం సార్. డెఫినెట్లీ థ్యాంక్స్ ఫర్ ద ష్యూర్ అండి. వెరీ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ థాంక్ యూ సార్. సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.